హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ విత్ వాసంతి. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ గ్రేట్. సో మీరు తమ్నేల్లో చూసినట్టు ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అండ్ దట్ ఆన్ వినాయక చవితి. సో ఫస్ట్ అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఏం లాంగ్ వీడియో పెట్టాలి ఏంటి అని చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. బట్ లక్కీలీ ఈ లోపల వినాయక చవితి వచ్చింది. సో నాకు అనిపించింది అనమాట, సో ప్రతిదీ ఏదైనా స్టార్ట్ చేసే ముందు వినాయకుడి బ్లెస్సింగ్ కావాలి అంటారు కదా. సో వై నాట్ వినాయక చవితి రోజే తీసి అదే వ్లాగ్ ఫస్ట్ వీడియో ఎందుకు అవ్వకూడదు అనిపించింది. సో ఐ స్టార్టెడ్ టేకింగ్ వీడియోస్ అనమాట. సో ఆ రోజు ఎలా జరిగింది ఏం జరిగింది అనేది మీకు చూపిస్తా. నాకు వీలైనంత వరకు నేను వీడియో తీసాను ఆ రోజు ఏం చేశానని. లెట్స్ సీ. సో ఆ రోజు మార్నింగ్ లేచి బయటకు వచ్చి చూస్తే ఓ మై గాడ్, వర్షం ఆగట్లేదు అసలు. ఇక్కడైతే మా మదర్ మార్నింగే లేచి వంటలు అన్నీ స్టార్ట్ చేశారు టకాటకా. కుడుములు, పులిహార, పాయసం, వాట్ నాట్, అసలు పండగకి ఏమి ఉండాలో అవన్నీ చేసేస్తున్నారనమాట. సో నేనన్నా సో ఓకే నేను కూడా హెల్ప్ చేస్తాను మమ్మీ, పూజకు కావాల్సింది ఏమైనా ఉంటే నేను చూసుకుంటానని చెప్పి ఇక్కడ నేను కొంచెం మనం రెగ్యులర్ పూజ చేసుకునే షెల్ఫ్ ఉంటుంది కదా, అది నీట్గా అరేంజ్ చేస్తున్నాను అనమాట. దాని తర్వాత నేను ముందు రోజు నైట్ కొంచెం డెకర్ చేసుకున్నాను వినాయకుడికి ఏం కావాలి ఏంటి అని చెప్పి. సో ఇక్కడ అడిగి తెలుసుకుంటున్నాను మమ్మీ ఎలా పెట్టాలి ఏం చేయాలి అంటే తనకు ఒక ప్యాటర్న్ ఉంటుంది కదా. సో తనకి ఎలా నచ్చుతుంది అని చెప్పేసి నేను అలానే పెడుతున్నాను అనమాట. సో అలా అంతా పెట్టేసిన తర్వాత మా మదర్ అండ్ నేను డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. అసలు ఏం కావాలి ఏం చేయాలి అమ్మ నాకు చెప్తూ ఉండు అండ్ ముగ్గేసి ఇవ్వు నాకు. నేను చేస్తాననే కానీ తన హెల్ప్ ఉంటనే ఉంది కంటిన్యూగా. నాకు ముగ్గేయడం రాదు, అసలు ప్రాసెస్ ఏంటో తెలీదు. సో అవన్నీ అడుగుతున్నాను అనమాట. సో మా మదర్ చెప్తున్నారు ముగ్గేయాలి ఫస్ట్, దాని తర్వాత పీట పెట్టాలి, పత్రి పెట్టాలి, పత్రి మీదే వినాయకుడు రావాలి కంపల్సరీ అని చెప్తున్నారు అనమాట. అసలు బయట మార్కెట్లోకి వెళ్ళి ఏమైనా తెద్దాము అంటే ఒక్కొక్కటి ఎంత కాస్ట్ చెప్తున్నారో అసలు. కానీ తప్పదుగా, ఫెస్టివల్ చేసుకోవాలి అంటే ఇవన్నీ కొనక తప్పదు. సో ఎంతైనా పెట్టి కొనాల్సిందే. దట్టు వర్షం కదా ఇంకా కాస్ట్ చెప్తున్నారు. అసలు వర్షంలో ఇంకా తగ్గిస్తారు కానీ ఇంకా కాస్ట్ చెప్తున్నారు. సో దాని తర్వాత ఇక్కడ నేను మంచిగా పీట వేసేసి పత్రి అంతా నీట్గా ఫ్లాట్గా అరేంజ్ చేస్తున్నాను అనమాట వినాయకుడు ఉండటానికి. సో నేను ఇది వినాయకుడి కోసం జస్ట్ ఒక స్టెప్స్ లాగా ఒకటి నేను చేశాను అనమాట, ఒక చిన్న అట్టపెట్టెలు తీసుకొని. సో అది కూడా అక్కడ ప్లేస్ చేసి నీట్గా నేను నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్కి ఏదైనా బాగుంటుంది అని చెప్పి ఒక చిన్న ఫ్లవర్స్ అన్నీ ఒక దగ్గర పెట్టి, మన థర్మాకోల్ దొరుకుతుంది కదా, దాన్ని నీట్గా ఒక రౌండ్ షేప్లో కట్ చేసుకొని దానికి అన్ని మంచిగా డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ పెట్టి ఒక చిన్న డెకార్ లాగా చేశాను అనమాట. సో ఇక్కడ నేను చెప్తున్నాను అనమాట వీడియోలో నేనే చేశా అని చెప్తున్నాను అనమాట. సో ఐ వాజ్ సో ఎగ్జైటెడ్. అంటే అది సింపులే కానీ ఇట్ టర్న్స్ అవుట్ లైక్ వెరీ క్యూట్ అనిపించింది నాకు. సో అది అక్కడ నీట్గా ప్లేస్ చేసేసి ఇంకా పాపం ఇక్కడ చేస్తున్నానని కానీ మా అమ్మ పాపం పక్క నుంచి అన్నీ అందిస్తూనే ఉంది. జస్ట్ నేను కూర్చొని మా మమ్మీ అందించేవన్నీ అక్కడ పెడుతున్నాను అంతే. పాపం మళ్ళీ తనకు అది పని కూడా, అసలు ఏం హెల్ప్ చేశానో కూడా తెలియదు. హెల్ప్ చేస్తానని చెప్పి ఏం చేయలేదేమో అనిపించింది. సో ఇక్కడ నీట్గా వినాయకుడికి పసుపు కుంకం అన్నీ నీట్గా రాసి అక్కడ ప్లేస్ చేస్తున్నాను అనమాట. అండ్ యాక్చువల్లీ నేను కూర్చొని ఈరోజు చదువుదాము, కథ అంతా నేనే చదువుదాము అనుకున్నాను. కానీ మా బేబీ అస్సలు సపోర్ట్ చేయలే నాకు. ఇంకా సర్లే అని మా మమ్మీకే ఇచ్చేసాను అనమాట. అండ్ ఈ లోపల మా సిస్టర్ కాల్ చేసింది, ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఏంటి, నేను ఇలా చేసా పూజ, నేను ఈ వంటలు చేశాను, ఈ డిస్కషన్ నెవర్ ఎండింగ్. నాకు మా అక్కకి మా మమ్మీకి అసలు డిస్కషన్ ఏదైనా స్టార్ట్ అయితే అది నెవర్ ఎండింగ్ అనమాట. మాట్లాడుతూనే ఉంటాం, చాలా ఫన్ చేసుకుంటాం అనమాట. సో తను అక్కడ ఏం చేసిందో అవన్నీ చెప్తూ ఉంది మాకు, ఇక్కడ మేమేం చేసామో అవన్నీ చెప్తున్నాం అనమాట. సో మా డైలీ అప్డేట్స్ అయితే మా సిస్టర్కి వెళ్ళిపోతే తనవి మాకు డైలీ కంపల్సరీ వచ్చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ అంతా డెకరేషన్ చేస్తున్నాను. సో మా మదర్ చెప్తున్నారనమాట, ఇలా ముందు ఇంకా క్లాత్ వేసి ప్రసాదాలు అన్నీ పెట్టు అని అన్నీ డీటెయిల్గా చెప్తున్నారు నాకు. ఈ ప్రసాదాలు చేశాను, ఈ గిన్నెలో పెట్టు, ఇలా మూవ్ చేయి అన్నీ మొత్తం చెప్తున్నారు అనమాట. సో ఇలా అయితే మా డెకరేషన్ అయిందనమాట మా బుచ్చి వినాయకుడిది. నీట్గా అన్ని ప్రసాదాలు పెట్టేసి మంచిగా డెకర్ చేసేసి మంచిగా మా మదర్ కథ చదివేశారు. ఈ లోపల నేను కూడా మంచిగా రెడీ అయిపోయి ఇక్కడ స్వామి ఆశీస్సులు తీసుకుంటున్నా, అన్నీ బాగుండాలి అని చెప్పి.
ఇంకా పూజ అంతా అయిపోయేసరికి ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది. సో ఇంకా ఫుల్ ఆకలేస్తుంది. దేవుడు నైవేద్యం తినేసాకే మేము తింటాము. అంటే తినేసాక ఇన్ ద సెన్స్ మేము దేవుడు అంతా పూజ చేసేసిన తర్వాత డోర్స్ అన్నీ వేసేసి ఒక 5-10 మినిట్స్ టైం ఇస్తామన్నమాట. దాని తర్వాత వెళ్ళి మేము పెట్టుకుంటాము. సో ఇక్కడ మా మమ్మీ స్పెషల్స్ అన్నీ చూపిస్తున్నా, గారెలు, పూర్ణాలు, పాయసం, పులిహార. అండ్ నాకు పండగ రోజు ఆ పప్పు పచ్చడి వేసుకొని తినే ఫీల్ కూడా వేరే అనిపిస్తుంది రోజు కన్నా కూడా. సో మంచిగా ఒడియాలు చేసింది, అన్నీ మంచిగా పెట్టుకొని ఫుల్గా తినేసామన్నమాట. ఆఫ్టర్నూన్ మంచిగా లంచ్ తినేసి ఒక 1 అవర్ న్యాప్ తీసుకొని నేను మా హస్బెండ్ కలిసి షాపింగ్కి స్టార్ట్ అయ్యాం. అరౌండ్ 5-5:30 ఇన్ ద ఈవినింగ్. సో మేము 2 days ముందు జిఆర్టీలో ఒక గణేష్ ఐడల్ చూసామన్నమాట. అది మా ఇద్దరికి చాలా చాలా నచ్చింది. దాని కింద ఒక లోటస్ స్టాండ్ కూడా వచ్చిందనమాట. సో ఆ రెండు అలా చూసాక చాలా క్యూట్గా అనిపించాడు గణేశుడు మాకు. సో ఈరోజు వినాయక చవితియే కదా, వెళ్ళి తీసుకుందామని అనుకున్నాము. సో వెళ్ళి చూస్తే అక్కడ మేకింగ్ ఛార్జెస్ ఓన్లీ ఐడల్ మీద 36% వేశారు. అసలు మా బడ్జెట్ దాటిపోతుంది. మేమనుకున్నాం సిల్వర్ రేటు మా అయితే జిఎస్టీ వేస్తారు, ఒకవేళ మేకింగ్ ఛార్జెస్ వేసినా ఒక 7-8% వేస్తారేమో అనుకున్నాం. బట్ 36% అనేసరికి అసలు కొనాలనిపించలేదు ఆ మూమెంట్లో మాకు అది వినంగానే. సో ఇంకా లలితాకి వచ్చి నో మేకింగ్ ఛార్జెస్ సిల్వర్లో ఒక చిన్ని గణేష్ని అయితే తీసుకున్నాము. సో ఈ వీడియో ఇంతటితో ఐ హోప్ ఈ వీడియోని మీరు అందరూ ఎంజాయ్ చేశారనుకుంటున్నా. థ్యాంక్ యూ.